బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు కవితను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో అరెస్టు తీరును ఈడీ తరపు లాయర్ వివరించారు. ఇక కవిత కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాములు లైవ్ లో అందిస్తారు. రాములు చెప్పండి, ఇక రౌస్ ఎవెన్యూ కోర్టులో అయితే కవిత అరెస్టు తీరును వివరించారు ఈడీ తరపు లాయర్స్. అసలు వాళ్ళు ఏం వాదించారు, ఇప్పుడు కవిత తరపు లాయర్స్ ఏం చెప్తున్నారు? శాలిని, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ నిందితురాలుగా ఉన్న కవితని నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఉదయం 11 గంటలకి. ఇంకా వాదనలు సాగుతూ ఉన్నాయి. కవిత తరపు లాయరు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తుంటే ఈడీ తరపున అధికారులు లాయర్లకు సంబంధించి ఎస్కే మిట్టా మరియు జోసెఫ్ హుసేన్ వీళ్ళిద్దరు కూడా ఈడీ అధికారి తరపున వాదనలు లాయర్లు వినిపిస్తూ ఉన్నారు. నాగపాల్ చంద్ దగ్గర, జస్టిస్ నాగపాల్ చంద్ దగ్గర ఈరోజు వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకి ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టుకు తీసుకెళ్లారు. ఇంకా వాదనలు కొద్దిసేపటి క్రితం వాయిదా పడి మళ్ళీ తిరిగి ఈ వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ఈడీ అధికారులు చెప్తున్నట్టుగా మేము నిన్న జరిగిన పరిణామాలు అవన్నీ కూడా చాలా కులంకుశంగా వీడియో రికార్డ్ చేశాము. అన్ని ఆధారాలు 5 ఫోన్లు కూడా ఆమెతో పాటు మరొక 4 ఫోన్లు, మొత్తం 5 ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాము. ఈ పరిస్థితుల్లోనే నిన్న ఈడీ సోదాలు కానీ విచారణ కానీ క్రమ పద్ధతిలోనే చేశాము, మాకున్న ఆదేశాలతోనే చేశామని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్న నేపథ్యంలో దాన్ని మరో తరపు కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి మాత్రం ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఈ కేసు పూర్వపరాలు కూడా ఉన్నాయి. 19వ తేదీకి కేసు విచారణ వాయిదా ఉంది. అయినా కూడా కోర్టులో వైపు కేసు విచారణ కూడా నిన్న ఆల్ ఆఫ్ సడన్గా కవిత నివాసానికి సోదాల పేరుతో వచ్చి, విచారణ పేరుతో వచ్చి మీరు కవితను అరెస్ట్ చేయడం ఏంటని చెప్పి కవితల తరపు లాయరు వాదిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈరోజు నిన్న రాత్రి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ కార్యాలయంలో చేర్పించిన కవితను ఈరోజు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కవితను రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. అయితే 2 గంటలకు తీసుకొస్తాం కోర్టుకు అని చెప్పి 11 గంటలకే తీసుకొచ్చారని చెప్పి కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరికి ఈరోజు కవిత ఆమె వాదన వినిపించింది. కవిత కోర్టుకు లోపలికి వెళ్లే ముందు కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, రాజకీయ కుట్రలో భాగంగానే నన్ను ఇరికించారు అని చెప్పి కవిత లాయర్తో చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు కవిత దగ్గర మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆ భర్త అనిల్ కుమార్ ఇద్దరు కూడా కోర్టు హాల్లోనే దగ్గర ఉన్నారు. లాయరు కొంచెం 5 నిమిషాలు అనుమతి కోరితే న్యాయస్థానం కూడా అనుమతి ఇచ్చింది కవితతో మాట్లాడడానికి. ఆ 5 నిమిషాలు కూడా కవిత తరపు లాయర్ విక్రమ్ చౌదరి మాట్లాడడం జరిగింది. గతంలోనే సుప్రీంకోర్టు కేసు ఒకవైపు ఉంటే ఈ కేసు సంబంధించిన పూర్తి వ్యవహారాలన్నీ కూడా గతంలో డిసెంబర్లో 2022లోనే సిబిఐ అధికారులు 7-8 గంటల పాటు కవిత నివాసంలో పూర్తి స్థాయిలో విచారించారు. అన్ని సంబంధించిన ఆధారాలు సేకరించారు. అయినా కూడా మళ్ళీ ఈడీ సమాన్లు ఇస్తే ఈడీ అధికారులకు కూడా ఢిల్లీకి వచ్చి ప్రత్యక్షంగా హాజరై ఆమె విచారణకు సహకరించింది. ఆ సందర్భంగా జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన విషయం కూడా ఫోన్లన్నీ కూడా ఈడీకి సమర్పించింది. ఈడీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఒక మహిళను ఎప్పుడు పడితే అప్పుడు పిలవటం కాదు, ఇంట్లోనే విచారించాలి అని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టుకు వెళ్ళిందో ఆ సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పు ప్రస్తుతం దాంతో విచారణ కొనసాగుతుంది. గత నెల మళ్ళీ సిబిఐ అధికారులు గత నెల 26న ప్రత్యక్షంగా హాజరు కావాలని చెప్పి కవితకు సిబిఐ నోటీసులు ఇస్తే కూడా దానికి హాజరు కాలేను, నాకున్న పరిమితులు షెడ్యూల్ రీత్యా బిజీగా ఉన్నాను, ఎమర్జెన్సీ ఏదన్నా సమాచారం కావాలంటే ఖచ్చితంగా నేను వర్చువల్ ద్వారా అటెండ్ అవుతానని చెప్పి సిబిఐకి రిప్లై ఇచ్చింది. అదే మేరకు మళ్ళీ 28వ తేదీన ఈ ఈడీ నోటీసులకు సవాలు చేస్తూ ఏదైతే కేసు ఉందో 28వ తేదీ నుంచి నిన్నటికి వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కవిత సంబంధించిన ఇష్యూలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైతే మనీ లాండరింగ్ ఆరోపణలు ఉన్నాయో మనీ లాండరింగ్ సంబంధించిన విషయంలో నిన్న సుప్రీంకోర్టులో కూడా విచారణ కొనసాగుతున్న సమయంలోనే కొద్దిసేపటికే ఈరోజు ఈడీ అధికారులు కవిత నివాసానికి వచ్చారు. ఇది కావాలని చేశారని చెప్పి కవిత తరపు లాయర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. దీనిపైన ఇక్కడ హైదరాబాద్లో కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు సీనియర్ మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలను కూడా పిలుచుకొని ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. అటు ఢిల్లీలో
పరిణామాలు ఏం జరుగుతూ ఉన్నాయి, ఢిల్లీలో ఉన్న న్యాయవాదులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా ఈరోజు కవితకు ప్రస్తుతం కవిత దగ్గర ఉన్న అప్డేట్స్. ప్రస్తుతం రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవిత న్యాయమూర్తి ముందు ఉంది. అక్కడ ఈడీ తరపు న్యాయవాదులు ప్లస్ కవిత తరపు న్యాయవాదులు ఒకరికొకరు తమ వాదనలు వినిపిస్తున్నారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ రామ్.